ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోంది. పరిహారం కోసం వారు ప్రాజెక్టు పనులను అడ్డుకుని ఆందోళన బాటపట్టారు. తమకు పూర్తి స్థాయిలో పరిహారం అందే వరకు పనులు సాగనివ్వమని హెచ్చరిస్తున్నారు. తరతరాల నుంచి సాగు చేస్తున్న భూములు, నివసిస్తున్న ఇళ్లను వదులుకోవటం ఇష్టం లేకపోయినా ప్రజలకు మంచి జరుగుతుందని, వాటిని ఇచ్చేందుకు సిద్ధమయ్యామని, అయినా పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు పరిహారం విషయంలో పెదవి విరుస్తున్నారు. సాము సర్వం కోల్పోతున్నామన్న కనికరం లేకుండా ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. జడ్చర్ల మండలంలో 15.91 టీఎంసీల సామర్థ్యంతో ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణం జరుగుతోంది. ఇందులో వల్లూరు, ఉదండాపూర్లతో పాటు మరో 5 తండాలు ముంపునకు గురవుతున్నాయి. వాటి పరిధిలో 4,918 ఎకరాల వ్యవసాయ పొలాలు, 2,850 ఇళ్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఎకరానికి 5.5 లక్షల నుంచి 6.5 లక్షల వరకు పరిహారం ఇవ్వడంతో నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో కనీసం 100 గజాల స్థలం కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. మొత్తం 1952 నిర్మాణాలకు పరిహారం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 510 నిర్మాణాలకు 45,76 లక్షలు చెల్లించారు. దీంతో మిగిలిన నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. 2 రోజుల క్రితం రిజర్వాయర్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పనులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడ టెంటు వేసుకుని నిరాహార దీక్షలు ప్రారంభించారు. గతంలో ప్రకటించిన ప్రకారం కాకుండా కుటుంబానికి పరిహారం 16,30,000 నుంచి 25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో 2021 నవంబర్ 9 వరకే కట్ ఆఫ్ పెట్టి నిర్వాసితుల జాబితా తయారు చేశారని, ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారికి కూడా ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా ఊర్లో ఇంతకుముందు ఇల్లు వాల్యూ ఇంత, ప్లాట్ వాల్యూ ఇంత, ప్యాకేజ్ ఇంత అని చెప్పి మొత్తం టోటల్ చేసి ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్లోనే సంతకాలు తీసుకోవడం జరిగింది బాండ్ పేపర్ పైన. ఇప్పుడేమో కొత్తగా మీ ఇల్లు వాల్యూ మాత్రమే ఇస్తాము, కింద స్ట్రక్చర్ ప్లాట్ వాల్యూ ఏమో ఆ ప్లాట్ పైసలు వేరే వాళ్ళకి పోయినాయి, ఇయ్యమని మళ్ళీ కొత్తగా రూల్ తెచ్చిర్రు. కొంతమంది మా ఊర్లో పని లేక కొంతమంది సిటీలో పోయి అక్కడిక్కడ బతుకుతున్నారు. వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వము, ఓన్లీ ఇల్లు పోతే ఇల్లు పైసలు ఇస్తాం, ల్యాండ్ పోతే ల్యాండ్. ఇంతకుముందేమో వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకురు, మొత్తం ప్యాకేజ్ ఇస్తాం మీకు, ప్లాట్ ఇస్తామని చెప్పేసి. ఇప్పుడేమో వాళ్ళు వేరే ఊర్లో బతుకుతున్నారు, వాళ్ళకి ఇవ్వమంటారు. వాళ్ళు ఏదో పని కోసం పోయిన వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా సార్. ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు ఇచ్చే పరిహారంలో అంతులేని జాప్యం జరుగుతోంది. ఫలితంగా తరచూ నిర్వాసితులు ఆందోళనకు దిగడం, అధికారులు చర్చలు చేయడం, తర్వాత మళ్లీ పనులు ప్రారంభించడం పరిపాటిగా మారింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. నిర్వాసితులు కలెక్టరేట్కు వచ్చి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. పనులు చేసే కాంట్రాక్టర్లకు తరచూ ఎస్టిమేట్లు పెంచుతున్నారు, కానీ తమకు పెంచడం లేదని, రావాల్సిన పరిహారం సైతం సకాలంలో అందడం లేదని మండిపడుతున్నారు. అందుకే ఈసారి పూర్తి స్థాయిలో పరిహారం అందే వరకు పనులు సాగనివ్వబోమని హెచ్చరిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తుండేటువంటి ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో మరొకసారి వారంతా కూడా ఆందోళన బాట పట్టారు. తమకు రావాల్సినటువంటి పరిహారం విషయంలో ఏళ్లు గడుస్తున్న అధికారులు సరైనటువంటి పరిష్కారం చూపట్లేదని వారు మరొకసారి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారంతా కూడా ఈరోజు కలెక్టరేట్లో తమ యొక్క సమస్యను వివరించేందుకు వచ్చినటువంటి బాధితులందరూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా వారికి సంబంధించినటువంటి ఏం డిమాండ్ కావాలంటున్నారు, ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుని చెప్పండి. మీరు ఎందుకు వరకు వచ్చారు, ఏం మీ ప్రధానమైన డిమాండ్? సార్, ఇంతకుముందు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పారంటే 1 ఇయర్ కింద ముందు నేను వచ్చినాక పెంచిస్తాను, ఇంతకుముందు మీకు అన్యాయం జరిగింది, బండ్లు బంద్ చేయండి, ఎలక్షన్ ముందు 1 ఇయర్ బంద్ చేసాం. ఆయన మాట ప్రకారం బంద్ చేసి అని చేసాము. వేరే ఊర్లో పోలేపల్లికి 12,50,000 ఇచ్చారు, మీకు 5,50,000 ఇచ్చారు. మీకు పొలాలకు కూడా పెంచి బాధిస్తాను, అది ప్యాకేజీ కూడా 25 లక్షల వరకు చేసి బాధిస్తాను. ఆయన ఒప్పంద ప్రకారం బండ్లు బంద్ చేసాం. ఆయన మాట ప్రకారం అప్పుడు బంద్ చేసాం. బంద్ చేసిన తర్వాత ఎలక్షన్ అయిపోయినా ఆయన గెలిచారు, అన్నీ అయిపోయినాక గెలిచిన 1 ఇయర్కు గెలిచిన 3 నెలలకు వచ్చి పని స్టార్ట్ అయ్యాక మీకు అవన్నీ వస్తాయంట అని చెప్పి ఆయన మాట ప్రకారం పని చెప్పి స్టార్ట్ చేయించాడు. స్టార్ట్ చేసిన తర్వాత మీకు 3 నెలల్లో పైసలు ఇప్పిస్తాను R&B అది ఐబీ కాడ మీటింగ్ పెట్టించాడు. అన్నీ పెట్టించిన తర్వాత సార్ మాట మీద ఆయనకి ఏ విధంగా అంటే ఆ విధంగా సహకరించాం. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు అన్ని పనులు చేసుకుంటేనే మీకు ప్యాకేజ్ పెంచవలసి వస్తుంది, అంతవరకు పెంచడానికి రాదు అని ఏదో బెదిరించి వాళ్ళని వీళ్ళని కేసు అయితే ఏదో బెదిరించి ఏదో చేసినా కూడా ఆయన మాట ప్రకారం 6 నెలలు ఉన్న తర్వాత నిన్న ముబ్బద్దులు అందరం పోయి బండ్లు బంద్ చేయడం జరిగింది, టెంట్ వేసుకోవడం జరిగింది.
మాకు వచ్చే పరిహారం ఏదైతే వచ్చిన తర్వాతనే చేసుకోండి. మొత్తంగా ప్రభుత్వం తమకు రావాల్సినటువంటి యొక్క పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించిన తర్వాతనే ప్రాజెక్టు యొక్క పనులను ప్రారంభించాల తర్వాత తప్ప అంతవరకు తాము యొక్క పనులను అడ్డుకుంటామని వారంతా హెచ్చరిస్తున్నారు. అధికారులు మాత్రం తాము క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేశాం కాబట్టి వారి నుంచి తదుపరి చర్యలు వచ్చిన తర్వాత ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి వారు చెప్తున్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణం గ్రామాలకు ఆనుకొని సాగుతుండటంతో పెద్ద పెద్ద గుంతలు తీశారు. దీంతో అందులో నీళ్లు నిలిచి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆ గుంతల్లో పడి అనేక మంది మృతి చెందారు. ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన 2 చిన్నారులు పడి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. నిర్వాసితుల కోసం కేటాయించిన దేవునిగుట్ట తండా పునరావాస కేంద్రంలో మౌలిక వసతులు కల్పించలేదు. అక్కడ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయని అంటున్నారు.